చాలా సింపుల్ అండ్ తొందరగా అయిపోయే గుత్తి వంకాయ కూర ఎలా చేయాలో ఈరోజు నేను చూపిస్తాను. సో ముందుగా నేను ఒక టేబుల్ స్పూన్ అంతా శనక్కాయలు వేయించుకున్నానండి. డ్రై రోస్ట్ చేసుకున్నాను, ఆయిల్ ఏమీ లేదు. సో దాంట్లోనే ఒక టేబుల్ స్పూన్ అంతా నువ్వులు వేసుకున్నాను అనమాట. ఇది చిటపట్లు ఆడినమ్మంటే తీసేయండి, ఎందుకంటే పేలుతూ ఉంటుంది. ఆల్మోస్ట్ ఎక్కువగానే ఫ్రై అవ్వకూడదు. జస్ట్ నేను ఇలా టాస్ చేసినట్లు టాస్ చేసి పక్కన పెట్టేయండి. తర్వాత ఇప్పుడైతే నేను ఒక చిన్న గుప్పిడంతా ఎండు కొబ్బరి అయితే తీసుకున్నాను. సో ఎండు కొబ్బరిలోనే శనక్కాయలు అలాగే నువ్వులు చల్లారినాక రెండు మిక్సీకి పెట్టి పౌడర్ చేసుకోండి స్మూత్గా. సో తర్వాత ఇది స్మూత్గా అయిపోయినాక దాంట్లో మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ అయితే ఉల్లిపాయని వేసుకోవాలండి. దీంట్లో నేను టమాటా వాడట్లేదు. టమాటా వాడకుండా నేను దీంట్లో చింతపండు వేస్తాను అనమాట. సో ఒక మీడియం సైజ్ అంతా ఉల్లిపాయలో ఉప్పు, కారం, పసుపు, అలాగే గరం మసాలా, ధనియాల పొడి ఇవన్నీ మీడియం టీ స్పూన్ కన్నా చిన్నది స్పూన్తో వేసుకున్నాను కాబట్టి నేను అన్ని 2 స్పూన్స్ వేసుకున్నానండి. మీ కారం తినేదాన్ని బట్టి అలాగే ఉప్పు తినేదాన్ని బట్టి అయితే మీరు వేసుకోండి. సో నేనైతే గరం మసాలా 1 స్పూన్ వేసుకున్నాను. ధనియాల పొడి, జీలకర్ర పొడి కలిపింది 1 స్పూన్ వేసుకున్నాను. తర్వాత కారం ఒక 2 స్పూన్స్, ఉప్పు, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేస్తే సరిపోతుందండి. సో ఇక్కడతో కొంచెం లైట్గా నీళ్ళేసి బాగా మిక్సీకి మెత్తగా పెట్టండి. తర్వాత నేను దీంట్లో మెయిన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ మర్చిపోయాను అనమాట. సో అందుకనేసి ఇక్కడ 1.5 స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నానండి. సో తర్వాత నేను ముందుగా కట్ చేసి పెట్టుకొని ఉప్పు నీళ్ళు వేసి పెట్టిన వంకాయలకి ఇలా ఘాట్లు పెట్టుకున్నానండి. సో వంకాయలు కట్ చేసేటప్పుడు జాగ్రత్త, ఎందుకంటే కొంచెం పురుగులు ఉంటావు కాబట్టి చూసి పెట్టుకోవాలి. తర్వాత నేనైతే ఇప్పుడు మిక్సీకి పట్టిన పేస్ట్ అంతా కలిపి ఒక్కొక్క దాంట్లో ఇలా స్టఫ్ చేసి అయితే పెట్టేసుకున్నాను. సో తర్వాత ప్యాన్ వేడెక్కాక ఒక 3 స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకున్నాను. వేసుకొని దాంట్లో ఇలాగ స్టఫ్ చేసి పెట్టిన వంకాయలను అయితే లో ఫ్లేమ్లో అనమాట, చాలా తక్కువ ఫ్లేమ్లో పెట్టి ఇలాగ మగ్గబెట్టుకుంటున్నాను చాలా సేపు. ఇలాగైతే మనము కొంచెం ఆయిల్ మనకి తక్కువ పడుతుంది, కూరగానే చాలా టేస్టీగా ఈజీగా తొందరగా మగ్గుతుంది అనమాట. సో ఇప్పుడు ఇలా బాగా స్టఫ్ చేసి బాగా మగ్గినాక ఒక 2-3 టైమ్స్ ఇలా కలుపుకుంటూ ఉండండి. తర్వాత మిగిలిన ఈ మసాలా ఏదైతే ఉందో దాంట్లో వేసేసి కొంచెం వాటర్ దానికి వేస్తే సరిపోతుందండి. చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట. ఇది మెయిన్లీ మనకి మార్నింగ్ టైం చాలా హడావిడిగా ఉంటాం కాబట్టి ఈ మెథడ్ అయితే సింపుల్గా అయిపోతుంది, అలాగే టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడైతే నేను కొంచెం లాస్ట్కి కొత్తిమీర అలాగే కరివేపాకు అయితే వేసుకుంటానండి, ఎందుకంటే ఆ టైంలో ఫ్లేవర్ అనేది చాలా బాగా ఎన్హాన్స్ అవుతుంది, టేస్ట్గానే బాగుంటుంది. సో ఈ స్టేజ్లో మనము కొంచెం ఉప్పు కారం చూసుకొని దానికి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకొని ఇంకా మగ్గబెట్టేసుకుంటే సరిపోతుందండి. సో అంతేనండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ అయినా గుత్తి వంకాయ కూర అయితే రెడీ అయిపోయింది. ఇది యాక్చువల్లీ మెయిన్లీ నేను పలావ్లోకి చేశాను. మీరు ఒకసారి ట్రై చేసి కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.